రైట్ అండి. ఇది మీకు మొట్టమొదటిది. ఇక ఆ తర్వాత మనం చూస్తే దీని వలన మీకు బయట ఉన్నటువంటి ప్రోటీన్ అనేది చాలా వరకు క్వాలిటీ లేని ప్రోటీన్ అందిస్తారు. దానివల్ల కొంత శరీరంలో ఉన్న భాగాలు ఇబ్బంది పడతాయి. ఎప్పుడు కూడా రూపాయి ఎక్కువైనా కానీ క్వాలిటీ ఇది అన్ని పారామీటర్స్ అందుకునేటటువంటి వే ప్రోటీన్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొకటి ఉంది ఇందులో, గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది. సో ఈ గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ అనేది మన శరీరంలో ఫ్యాట్ ని కరిగించడానికి, అదే విధంగా ట్రైగ్లిజరైడ్స్ ని కరిగించడానికి ఇది సహకరిస్తుంది. కాఫీ గింజలు ఎలా ఉంటాయంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టు గ్రీన్ కలర్ లో ఉండవు. మన ఇంట్లో ఉండేటివి రోస్ట్ చేసినటువంటి, అంటే బాగా వేయించి దాన్ని కాఫీ కోసం వాడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గింజలు అప్పుడే పండినవి అన్రోస్టెడ్ కాఫీ బీన్స్. సో ఈ అన్రోస్టెడ్ కాఫీ బీన్స్ లో కెఫెయిన్ అనేది ఉండదు. ఏదైతే రోస్ట్ చేసిన దానిలో ఎక్కువ కెఫెయిన్ ఉంటది, అది కాఫీకి వాడుకుంటారు. ఈ యొక్క కాఫీ గింజలు అప్పుడే పండినటువంటివి. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి దానిలో క్లోరోజెనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ యొక్క గొప్పతనం ఏంటంటే మన డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి అన్ని దేశాల్లోని డాక్టర్లు వారు రీసెర్చ్ చేసి ఆన్లైన్ లో పబ్లిష్ చేశారు. ఏమని? క్లోరోజెనిక్ యాసిడ్ అనేది మన గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ లో దొరుకుతుంది. అంటే కాఫీ గింజల్లో మనకి అప్పుడే పండినటువంటి కాఫీ గింజల నుండి మనం క్లోరోజెనిక్ యాసిడ్ ని తీసుకోవచ్చు. ఆ క్లోరోజెనిక్ యాసిడ్ అనేది ఎక్స్ట్రా చేసి మన యొక్క ప్యాకెట్లలో కలపడం జరిగింది. దానివల్ల లాభం ఏంటి అంటే మీరు మీ ఒంట్లో ట్రైగ్లిజరైడ్స్ వస్తే, మామూలు ఫ్యాట్ వస్తే ఏదో మందులు ఇస్తారు, స్టాటిన్స్ అనేది ఇస్తారు, వాటితో కరిగిస్తాయి. కానీ ట్రైగ్లిజరైడ్స్ కరగవు డాక్టర్లు ఇచ్చేటటువంటి స్టాటిన్స్. కానీ ఈ యొక్క క్లోరోజెనిక్ యాసిడ్ మాత్రం ఎలాంటి మందులకి డ్రగ్స్ కరగనటువంటి ట్రైగ్లిజరైడ్స్ కూడా కరిగించే సత్తా దీనికి ఉందని ఇదే డాక్టర్లు ఆన్లైన్ లో పబ్లిష్ చేశారు. మీరు గూగుల్లోకి వెళ్ళి క్లోరోజెనిక్ యాసిడ్ బెనిఫిట్స్ అని కొట్టండి, లేదా గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ అని కొట్టండి, క్లియర్ గా వస్తుంది. నా మాట మీరు నమ్మాల్సిన అక్కర్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఒంట్లో ఉన్న ట్రైగ్లిజరైడ్సే కాకుండా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోకుండా, అంటే గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ మన భాషలో చెప్పాలంటే షుగర్, ఆ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఇది తగ్గిస్తారు. అదే విధంగా గ్లూకోజ్ ఏమవుతుంది, ఎక్కువగా మిగిలిపోతే మన లివర్ దాచిపెట్టుకుంటుంది. ఆ గ్లూకోజ్ అదేం చేస్తుంది, ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. అందుకని ఇదేం చేస్తుంది, అలా కన్వర్ట్ కాకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మన ఫ్యాట్ కూడా లివర్ లో ఎక్కువ చేరిపోతే ఏముంది, 5% లివర్ ఉండాల్సిన బరువులో 5% కన్నా ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయితే దాని ఫ్యాటీ లివర్ అంటారు. అంటే లివర్ లో ఎక్కువ ఫ్యాట్ చేరిపోవాలి. అలా ఫ్యాటీ లివర్ కానివ్వకుండా అందులో కొవ్వుని చేరనివ్వకుండా కరిగించేస్తా ఉంటారు. ఇది ఒక గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ యొక్క గొప్పతనం. ఓకేనండి. మన శరీరంలో కొవ్వును కరిగించడం, ట్రైగ్లిజరైడ్స్ కరిగించడం, ముఖ్యంగా లివర్ లో ఏది కొవ్వు 5% కన్నా పెరిగిపోకుండా చూసుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇందాకే నేను చెప్పాను, ట్రైగ్లిజరైడ్స్ ని కరిగించడం, తద్వారా మీరు వెయిట్ గెయిన్ కాకుండా చూడటంలో ఈ ప్రోడక్ట్ సహకరిస్తున్నారు. ఓకేనండి. సో ఇది గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ యొక్క గొప్పతనం. ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ ఇందులో ఉంది. ఇప్పటి వరకు నేను 2 న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని చెప్పాను. ఒకటేమో వే ప్రోటీన్, రెండోదేమో గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్, మూడోది వైట్ కిడ్నీ బీన్. ఈ వైట్ కిడ్నీ బీన్ అనేది తెల్ల చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, అలాంటి జాతికి చెందినవి. మరి ఈ దీనిలో ఏముంటుంది, ఇది దీని వలన ఉపయోగం ఏంటి అంటే మనందరం కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటాం. మరి కార్బోహైడ్రేట్ అంటే ఏమి, పిండి పదార్థాలు. అంటే ఇడ్లీలు కావచ్చు, దోశలు కావచ్చు, చపాతీలు కావచ్చు, పూరీలు కావచ్చు, వడలు కావచ్చు, అన్నం, ఇవన్నీ కూడా ఆఖరికి చపాతీలు కూడా కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ తిన్న తర్వాత, అరిగిన తర్వాత బ్లడ్ లోకి గ్లూకోజ్ వస్తుందని మనందరికి తెలుసు. గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ షుగర్. మరి మన శరీర అవసరం కన్నా ఎక్కువ షుగర్ ని పంపిస్తే మనకు షుగర్ అనేది రావడం జరుగుతుంది. మన శరీరం కానీ ఆ షుగర్ ని వాడుకోకపోతే ఎక్కువ ఉన్నదంతా అది ఫ్యాట్ గా మారిపోతుంది, మనిషి లావు అయిపోతాం. మరి అందుకనే ఈ వైట్ కిడ్నీ బీన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది
ఇంటెస్టైన్స్ లో కార్బో బ్లాకర్ గా కూర్చుంటది. అంటే ఎక్కువ షుగర్ ఇంటెస్టైన్స్ నుంచి అంటే ప్రేవుల నుంచి రక్తంలోకి రానికుండా అక్కడే బ్లాక్ చేస్తుంది. శరీర అవసరం ఎంత ఉందో అంత మాత్రమే బ్లడ్ లోకి వచ్చేటట్టు చేసి మిగిలిన దాన్ని మన టాయిలెట్ ద్వారా బయటకు వచ్చే విధంగా కార్బో బ్లాకర్ గా ఇంటెస్టైన్స్ లో పనిచేస్తుంది. ఆ రకంగా పనిచేయడం వల్ల మీరు బరువు పెరగనీయకుండా చేస్తుంది, తద్వారా వెయిట్ లాస్ అవుతుంది. దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. సో బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. ఎక్కడ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రేవుల్లోనే అడ్డుకట్టేస్తుంది. దీని వలన స్కిన్ డ్యామేజ్ కాకుండా ఇందులో ఉన్న రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మీకు దాని వలన ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి సెల్ డ్యామేజ్ కానికుండా చేస్తుంది. ఎప్పుడైతే ఫ్యాట్ శరీరంలో పెరగనీయకుండా చేసి గ్లూకోజ్ రాకుండా ఉంటే ఆ గ్లూకోజే కదా ఫ్యాట్ గా అయ్యేది, అదే రానికుండా అక్కడే అడ్డుకట్టుతాడు. తర్వాత మన ప్రోడక్ట్ లో ఎలాంటి ఫ్లేవర్ కనపలేదు. మీరు మార్కెట్ లో చూస్తూ ఉంటారు, రకరకాల ప్రోడక్ట్లు వస్తాయి. మా దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ ఉంది, మ్యాంగో ఫ్లేవర్ ఉంది, స్ట్రాబెర్రీ అని రకరకాల ఫ్లేవర్లలో చెప్తాం. కానీ మన కంపెనీ ఫ్లేవర్ అనేది తేదు. ఫ్లేవర్ అంటే మీరు గుర్తు పెట్టుకోండి, ఫ్లేవర్ అంటే కెమికల్ అని అర్థం. ఇక్కడ ఎలాంటి కెమికల్స్ లేకుండా రాయల్ డార్క్ చాక్లెట్ ని తీసుకొచ్చి ఇందులో కలిపి. ఎందుకని రాయల్ డార్క్ చాక్లెట్ తీసుకొని వచ్చారు? ఈ రాయల్ డార్క్ చాక్లెట్ కున్న గొప్పతనం ఏంటంటే ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, సెలీనియం ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇవి ఉండడం ద్వారా సెలీనియం ఉన్నప్పుడు ఏంటి, మంచి మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే విధంగా మీకు సెలీనియం లోపిస్తే ఆడవాళ్ళలో హైపోథైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నటువంటి లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా కానీ వారు ఏం తినకపోయినా లావ్ అవుతా ఉంటారు. ఎందుకంటే వారి మెటబాలిజం స్లో అయిపోతుంది. ఈ డార్క్ చాక్లెట్ లో ఉన్న సెలీనియం ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఈ థైరాయిడ్ రాకుండా ఉండడానికి సెలీనియం ని అందించడం ద్వారా హైపోథైరాయిడిజం నుంచి బయటపడేటట్టు చేస్తారు. మనకి మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోకుండా సహకరిస్తుంది, మంచి నిద్ర వస్తుంది. ఇందులో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుందని రీసెర్చ్ ద్వారా తెలియడం ద్వారా అందుకనే దీనిలో డబ్బు ఖర్చు ఎక్కువైనా రాయల్ డార్క్ చాక్లెట్ ని తీసుకొచ్చి ఇక్కడ కలపడం జరిగింది. మనకి ఇది చాక్లెట్ వాసన వస్తుంది, చాక్లెట్ ని ఫీల్ అవుతాం. సో డైరెక్ట్ గా రాయల్ బెస్ట్ చాక్లెట్, ప్రపంచంలోనే అతి బెస్ట్ చాక్లెట్ ఏదంటే రాయల్ డార్క్ చాక్లెట్. ఇందులో రిచ్ ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. అదే విధంగా ఇందులో ఉన్న ఫ్లవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని పెంచుతాయి. ఎప్పుడైతే బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతుందో, నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏం లేదండి, ఒక రకమైన గ్యాస్, రక్తనాళాలు. అది పెరిగినప్పుడు రక్తనాళాలు వెడల్పుగా ఉండి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. సో సెల్యులర్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీకు ఈ రకంగా ఈ ప్రోడక్ట్ ఉండడం వల్ల మనకు మంచి మెగ్నీషియం, జింక్, సెలీనియం శరీరానికి అంది. చక్కగా మీకు న్యూరో ప్రాబ్లమ్స్ ఉండవు, మంచి నిద్ర వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉండదు, హెడేక్ రాదు. మెగ్నీషియం ఉంటే, జింక్ ఉంటే, జింక్ అంటే ఇమ్యూనిటీ, డిఎన్ఏ సింథసిస్ జరగడానికి ఉపయోగపడుతుంది. మంచి టేస్ట్, స్మెల్ మీరు గుర్తించాలంటే శరీరానికి జింక్ అవసరం. ఇక సెలీనియం మీ అందరికీ తెలుసు, గుడ్ ఫర్ థైరాయిడ్ హార్మోన్స్ అని ఇందాకే చెప్పాను. మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పెరగాలన్నా సో దీని ఉపయోగపడుతుంది. ఎక్కడైనా మంచి ఫిమేల్ ఎగ్స్, అండాశయాలు విడుదల కావడానికి కానీ పిల్లలు కలగడానికి కానీ ఇది చాలా ఉపయోగకరం. మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, ఆడవాళ్ళకి అండాశయాల విడుదలకి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. ఇంకో విధంగా మనకు హెల్దీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత నాలుగవ ఇంపార్టెంట్ అయినటువంటి ఇక్కడ మీరు చూస్తున్నారు గార్సినియా గంబోజియా. ఈ గార్సినియా గంబోజియా అనేది మలబార్ టామరిన్. అంటే మన దేశంలో మనం చింతపండు వాడతాం కదా, అలాంటి చింతపండు జాతికి చెందినటువంటిదే ఈ మలబార్ టామరిన్. దీన్నే మనం ఏమంటామంటే గార్సినియా గంబోజియా అని చెప్పి పిలుస్తాం. మరి దీనిలో ఏముంటుంది, ఎందుకు దీన్ని ఎక్స్ట్రాక్ట్ ని తీసుకొచ్చి ఇందులో కలిపాడు అంటే అందులో అతి ముఖ్యమైనది హైడ్రాక్సీ
సిట్రిక్ యాసిడ్. ఇక్కడ పొరపాటున తప్పు స్పెల్లింగ్ టైప్ చేశారు, క్షమించండి. నేను మా వాళ్ళకి చెప్పి రెక్టిఫై చేస్తాను. హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్, అది హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్. ఈ హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేది ఏంటి అంటే ఒక రకమైన యాసిడ్. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే అది మన శరీరంలో కొవ్వుని చేరనివ్వకుండా అడ్డుకుంటది. ఇక్కడ బర్న్ కాదు, ప్రివెంట్ స్టోరేజ్ ని ప్రివెంట్ చేస్తుంది. సో హెచ్సిఏ అనేది హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్. ఇది ఉండడం వల్ల మన ఒంట్లో ఎక్కడ కొవ్వును చేరనివ్వకుండా, నిల్వ చేయనీయకుండా అడ్డుకుంటుంది. రెండోది ఏ రకంగా అడ్డుకుంటుంది అనంటే అసలు మనిషి అనే వాడికి ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. ఎలా నియంత్రణలో ఉంచుతుంది నేను మీకు చెప్తాను. మీరు ఎక్కడైనా ఒక పిల్లవాడు ఉంటారు, కొంతమంది పిల్లల్లో ఒక పిల్లవాడు కంటిన్యూస్ గా తింటానే ఉంటాడు. ఎందుకని తింటా ఉన్నాడు? పొద్దున్న నుంచి వాడు, నేను ఒకసారి హైదరాబాద్ నుంచి ఇలా వస్తా ఉన్నాను బస్సులో. మరి బస్సులో వస్తూ ఉన్న రోజు ఒక పిల్లవాడు కంటిన్యూస్ గా హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి 1.5 hour అవుతున్నా తింటానే ఉన్నాడు. మరి పక్కన ఉన్నటువంటి మా ఆవిడ అడిగింది, ఎందుకు ఆ అబ్బాయి అలానే తింటా ఉన్నాడు కంటిన్యూస్ గా అంటే, వాడికి ఆకలి ఇంకా ఉంది అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే మనకి మీరైనా నేనైనా పొట్ట నిండింది అనే సిగ్నల్ బ్రెయిన్ కి ఎవరు ఇస్తారు అంటే ఒక హార్మోన్ చేస్తుంది ఆ పని. ఆ హార్మోన్ పేరే లెప్టిన్. ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఆ అబ్బాయిలో లోపించింది. ఆ అబ్బాయిలో లెప్టిన్ అనే హార్మోన్ పనిచేయట్లేదు. కాబట్టి వాడికి తిన్నింది ఏం తింటున్నాడు అనేది గుర్తుండదు, కంటిన్యూస్ గా తింటా ఉన్నాడు. అలా మీరు చాలా మంది పిల్లలు చూస్తుంటారు. దాన్ని ఏమంటారంటే లెప్టిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చినటువంటి పిల్లలు విపరీతమైన లావు అవుతారు. వాళ్ళని కాపాడడం చాలా కష్టం. అందుకనే పిల్లల్ని బరువు ఎక్కువ అవుతున్నారంటే వెంటనే వాడిని అప్పటికప్పుడే ఉపవాసాలు చేయించో, శారీరక శ్రమ పెట్టు, 4 ఇడ్లీలు పెట్టే చోట 2 ఇడ్లీలు పెట్టి వాడిని కాపాడుకోవాలి. అలా కాదని కానీ వదిలిపెట్టామంటే లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఆ పిల్లోడు 24 గంటలు తింటానే ఉండదు. లేచినాడంటే చాలు ఇంకా తినడమే పనిగా ఉంది. దీని మీద ఇది ప్రభావం చూపిస్తుంది. మీరు కొద్దిగా తిన్న వెంటనే ఆ హార్మోన్ వెళ్ళి బ్రెయిన్ చెప్పేస్తుంది, ఆల్రెడీ పొట్ట నిండింది ఇంకా చాలు అని ఆపమంటుంది. ఆ హార్మోన్ ని యాక్టివ్ గా ఉంచడంలో ఈ గార్సినియా గంబోజియా పనిచేస్తుంది. అందువల్ల మీరు ఎక్కువగా తినేయకుండా ఆకలిని నియంత్రించడంలో మీకు కొవ్వు అనేది ఇంకా చేరే పనే లేకుండా అడ్డుకుంటుంది. అది దీని యొక్క పని. నెక్స్ట్ అదే విధంగా లివర్ లో ఉన్నటువంటి కొవ్వుని కరిగిస్తుంది. ఏ రకంగా అంటే ఇదే విధంగా మీరు ఎక్కువ తినేయకుండా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ బాడీలో షుగర్ లెవెల్స్ పెరగు. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, లివర్ లో డిపాజిట్ చేస్తుంది. అసలు మీరు తినకుండా ఉంటే ఇంకా లివర్ లో డిపాజిట్ ఎక్కడ? ఆ రకంగా ఇది ఫ్యాటీ లివర్ నుంచి కూడా తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి బయటపడతారు. మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆప్టిమల్ గా ఉంటుంది. ఆ రకంగా అది ఉపయోగం. అంటే శరీరంలో కొవ్వు చేరనీయకుండా అడ్డుకోవడము, ప్లస్ లెప్టిన్ అనే హార్మోన్ ని యాక్టివేట్ గా ఉంచి ఎప్పుడు కూడా స్టమక్ ఓకే నిండింది అని మీ బ్రెయిన్ కి సిగ్నల్ ఇచ్చేటట్టుగా చేయడం ద్వారా మన శరీరంలో కొవ్వును రానివ్వకుండా అడ్డు కట్టవేస్తుంది మన గార్సినియా గంబోజియా. ఇక అతి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ బ్లాక్ జింజర్. ఇది మీ అందరికీ తెలుసు, నల్ల అల్లం అని. మన దేశంలో పండదు, థాయిలాండ్ లో పండుతుంది. మరి ఈ ప్రోడక్ట్ చాలా కీలకమైంది. మరి ఇది వెయిట్ లాస్ లో ఏ రకంగా సహకరిస్తుంది అని అంటే, అయ్యా దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఫ్యాట్ బర్నర్ గా ఇది పనిచేస్తుంది. శరీరంలో ఫ్యాట్ కరిగేటటువంటి అవకాశాలు 2 సందర్భాల్లో మనకు ఉంటాయి. ఒక సందర్భం ఏంటి అంటే, మీరు ఉపవాసం ఉన్నాం, ఏదైనా ఒక రోజు మీరు ఉపవాసం తిండి తినలేరు. మరి తిండి తిన్నటువంటి రోజున మీ శరీరానికి శక్తి కావాలి కదా, మాట్లాడాలన్నా నడవాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, పొద్దున్న నుంచి ఏమీ నేను తినలేదు. మరి నేను మాట్లాడాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే, గతంలో నువ్వు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుంటావు రిజర్వాయర్స్, రిజర్వ్. అది ఎక్కడ ఉంటుందంటే మన లివర్ లో కొంత గ్లైకోజన్ ఫామ్ లో షుగర్ ని కొవ్వు రూపంలో దాచిపెడతాం. అదే విధంగా మన మజిల్స్ కండరాల్లో దాచిపెడతాం. ఇంకొంచెం ఎక్కువైతే మన పొట్టలో దాచిపెడతాం. పొట్ట చుట్టూ అందుకే పొట్ట పెరగతా వస్తుంది. మరి లేడీస్ కి అయితే థైస్ వాటిల్లో ఉంటాయి. అటువంటి కొవ్వుని
మనం ఎప్పుడైతే తినమో అప్పుడు శరీరం ఏం చేస్తది? కొవ్వు రూపంలో ఉన్నటువంటి షుగర్‌ని కరిగించుకొని శరీరం వాడుకుంటది. దాన్ని ఫ్యాట్ మెటబాలిజం అంటారు. అది ఎప్పుడు ఫ్యాట్ మెటబాలిజం శరీరం కన్వర్ట్ అవుతుందంటే, మనం ఉపవాసాలు ఉన్నటువంటి రోజు. మరి ఈ ఉపవాసం లేకపోయినా మీ శరీరాన్ని ఫ్యాట్ మెటబాలిజం కన్వర్ట్ చేసే గొప్ప శక్తి బ్లాక్ జింజర్ ఉంది అని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు తేల్చడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి బ్లాక్ జింజర్ లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వుని అంటే ఫ్యాట్ ని కరిగించి పడేస్తారు. కరిగించి మీ శరీరం అవసరమైతే వాడుకుంటుంది, లేదా మలమూత్రాదుల ద్వారా బయటకు పంపిస్తుంది. తద్వారా ఫ్యాట్ లాస్ అయిపోతుంది. కంప్లీట్ గా ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అవుతామో అదే నిజమైనటువంటి వెయిట్ లాస్. అంతేగాని బయట మార్కెట్ లో ఎన్నో మంది ఎన్నో ప్రోడక్ట్లు తీసుకొచ్చి మీ కండరాలు మొత్తం కరగొడేస్తారు. మీ ఒంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా లాగేసి మీ చర్మం, మీ ముఖం ఏదో గతంలో ఉన్న విధంగా కాకుండా ముసలాడి లాగా ఎలాడదీయబడతారు. ఈ ప్రోడక్ట్ అట్లా కాదు. కేవలం ఫ్యాట్ మాత్రమే లాస్ చేసి శాస్త్రీయబద్ధంగా బరువు తగ్గుతుంది. అందుకనే ఈ ప్రోడక్ట్ కి మరో గొప్పతనం ఏంటి అని మీరు అడిగితే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ని స్వయాన ఈ కంపెనీ పెట్టినటువంటి ఓనరే ఫస్ట్ 1 ఇయర్ పాటు వాడి తాను ఈ రకమైన బరువులో ఉన్నటువంటి నోర్ జహీరా మేడం, ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, వారు ఇలాగా స్లిమ్ గా తయారయ్యారు. అయిన తర్వాత ఓకే, ఈ ప్రోడక్ట్ మంచిగా పనిచేస్తా ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని తెలిసిన తర్వాత మనకి ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. దట్ ఈస్ ద నేనేమని చెప్పొచ్చు, ఒక విశ్వసనీయతకి మారు పేరే వాల్సన్. ముందు ఫౌండరే వాడి, కో ఫౌండర్ గా ఉన్నటువంటి మేడం గారే వాడి తాను తగ్గిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు మలేషియాలో. మరి మలేషియాలో అనేక మంది వాడుకున్నారు. వీరందరూ వాడి బరువు తగ్గిన తర్వాత ఇండియాలో గత 8 మంత్స్ నుంచి ఈ ప్రోడక్ట్ ఇండియాలోకి వచ్చింది. వీరందరూ కూడా వాడుకుంటూ చాలా బరువు తగ్గినటువంటి వాళ్ళు. ఓకేనండి. దీన్ని మనం వాడుకోవడం ద్వారా మీరు వెయిట్ లాస్ అవుతారు. ఎలా అంటే ఫ్యాట్ అనేది మొత్తం కరిగించడం ద్వారా. అదేవిధంగా మీ శరీరంలో కార్బ్స్ అంటే గ్లూకోజ్ ఎక్కువ పోనేకుండా బ్లాక్ చేయడం ద్వారా, మీ మెటబాలిజం ని స్పీడప్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడానికి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని ఈ రోజు వోల్సన్ ఇంటర్నేషనల్ అనే మన సంస్థ మన ముందుకు తీసుకురావడం జరిగింది. అద్భుతమైన ఫలితాలు ఇప్పటి వరకు మనం చూసాం. 1 కాదు, 2 కాదు, అనేక మంది వాడుకొని మంచి ఫలితాల్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అందులో ఇవాళ డాక్టర్ గా ఉన్నటువంటి వీరారెడ్డి గారు వారు వాడుకున్నారు, వాడుకొని వెయిట్ లాస్ అనేది అయ్యారు. వీరారెడ్డి గారు వచ్చారా? సో వీరారెడ్డి గారిని ఎందుకోసం ఈ ప్రోడక్ట్ వాడారు, వారికి నేను కోహోస్ట్ ఇస్తా ఉన్నాను. మరి సార్ ఉన్నారా వీరారెడ్డి గారు? మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. డాక్టర్ వీరారెడ్డి గారు, వారు కర్నూలు దగ్గర ఉన్నటువంటి శాంతినగర్ వాసి. సార్ నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. సార్ మీరు ఎందుకోసం మన ప్రోడక్ట్ విప్రో 10 వాడారు, ఎన్ని రోజులు వాడారు, వాటి యొక్క ఫలితాన్ని మా అందరితో మీరు షేర్ చేసుకోగలరు? సార్ నేను కేవలం 1.5 మంత్ మాత్రమే వాడాను సార్ నేను. అయితే నేను కొంచెం ఫాస్ట్ గా తగ్గాలనే ఉద్దేశంతో 2 టైమ్స్ తీసుకున్నా. 1.5 మంత్ కి ఫస్ట్ 1 మంత్ కే 7 kg వెయిట్ లాస్ అయ్యాను. అదే విధంగా మిగతా 15 days కి 3 kg, మొత్తం టోటల్ గా 10 kg వెయిట్ లాస్. వెరీ గుడ్ సార్. ఓకే. టోటల్ 10 kg వెయిట్ లాస్ అయ్యాను. చాలా చాలా యాక్టివ్ గా ఉన్నా ఇప్పుడు అది వాడిన తర్వాత. ఇంకోటి ఏంటంటే దానివల్ల ఇది వాడడం వల్ల నాకు దాదాపుగా 3 రకాల హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయండి. అవేంటంటే నేను గత 11 సంవత్సరాలు పైబడి బీపీ టాబ్లెట్ వాడుతూ ఉంటాయి. బీపీ టాబ్లెట్ అనేది డబల్ కాంబినేషన్ టెల్వాస్ ఏఎం అని. ఓకే సార్. విడివిడి అయితే 2, అది కంబైన్డ్ గా కాబట్టి 1 టాబ్లెట్ అది. ఆ టాబ్లెట్ దాదాపుగా 11.5 సంవత్సరం పైన వాడాను నేను. వే ప్రోటీన్ వాడిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే నేను బీపీ టాబ్లెట్ అని స్టాప్ చేయడం జరిగింది. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్.
ఇప్పటికి దాదాపుగా 8 months కంప్లీట్ అయింది సార్. నేను టాబ్లెట్ బంద్ చేసి. నాకు ఎలాంటి అప్ అండ్ డౌన్ అనేది లేదు. 110/80 నార్మల్ మెయింటైన్ అవుతుంది నాకు బీపీ. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది. గ్యాస్ట్రిక్ సమస్య కూడా కంట్రోల్ అయింది. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి నడవడానికి కనీసం ఒక 10-15 అడుగులు నడిచే వరకు ఫుట్ పెయిన్ ఉంటుండే, మడమ నొప్పి. అది కూడా తగ్గిపోయింది. నేను పూర్తిగా 100% హెల్తీగా ఉన్నా ఇప్పుడు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్చర్ల వీడియో ఉందండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది వాడినప్పుడు మనం కండిషన్ ఉండాలా అనేది ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే నేను స్టాప్ చేసి కూడా దాదాపు 8 నెలలు కంప్లీట్ అయింది. 8-9వ నెల ఇప్పుడు. మళ్ళీ నేను తీసుకోలేదు దీన్ని. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ మాత్రమే ఉంటున్నా. వెయిట్ గెయిన్ అవ్వలేదు ఇప్పటి వరకు. జస్ట్ ఒక 2 kg మాత్రమే వెయిట్ ఇదయ్యాను. అంతకు మించి కాలేదు. సో ఇప్పటి వరకు మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయితే కాలేదు? వెయిట్ గెయిన్ కాలేదు. 2 kg మాత్రమే వచ్చాను 8 నెలలకు గాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్. సో మీరు విన్నారు కదండి, వీరారెడ్డి గారు, మీరు వాడేటప్పుడు ఈ ఒక సాచెట్ మాత్రమే వాడారు. తర్వాత ఏమైనా ఆకలి అనిపించిందా మీకు? ఏం లేదు సార్, అలా అది ఏం ఉండదు సార్. ఇప్పుడు మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే సార్, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అంటే మొంగ అడిగిన వెంటనే టీ తాగాలి. టీ తాగినాక 1 hour లో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈ మైండ్ సెట్ వల్లనే మనకి ఆ సిస్టమేటిక్ మీద ఆలోచన వస్తుంది తప్ప, ఆ మైండ్ సెట్ ఒక 1 week 10 days ఉంటాయి. తర్వాత దాని మీద థాట్ రాదు. సో మీకు ఎనర్జీ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయ్యాయా? ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వలేదు సార్. నేను ఇది వాడిన తర్వాత ఒక 20-25 రోజుల తర్వాత దాదాపు ఒక 2-wheeler మీద ఒక 460 kilometers పైన జర్నీ చేశాను 1 day లో. ఎలాంటి అలసట లేదు, ఎలాంటి అంటే నీరసం అట్లా ఏం లేదు. ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఎప్పట్లాగే ఉన్నా. మరుసటి రోజు ఉదయం లేచి నా కార్యక్రమాలు నేను చేసుకున్నా, నా డ్యూటీ నేను వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ డీటెయిల్స్. వీరారెడ్డి గారు వారు వీడియో ఇచ్చింది ఉంది. అదే విధంగా మీకు వారు ముందు బరువు ఎంత ఉన్నారు, వెనకాల బరువు ఎంత ఉన్నారు అనేది కూడా ఆల్రెడీ గ్రూప్ లో మేము వేసాము. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి టెస్టిమోనీ మనకు జడ్చర్ల నుంచి గత 1 month గా వాడుతున్నటువంటి వ్యక్తి ఇవ్వడం జరిగింది, నిన్న లేదు మొన్ననే. మరి ఆ విషయం కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. జడ్చర్ల వాసి సార్, గుడ్ మార్నింగ్ అండి. అక్షయ్ గారు సార్, మీరు ఎక్కడి నుంచి? నేను వచ్చేసి జడ్చర్ల నుంచి. నా పేరు అక్షయ్. నేను V10 Pro వాడుతున్నాను. V-Pro 10 అంటే మన వోల్టన్ V-Pro 10 అనే ప్రోడక్ట్ ని వాడుతున్నాను. ఆ బాక్స్ ను ఒకసారి చూపించగలరా సార్, అందరికి అర్థమయ్యేటట్టు? దీని దేనికోసం అని వాడుతున్నారు సార్? వెయిట్ కోసం వాడుతున్నాను ఈ ప్రోడక్ట్. నాకైతే రిజల్ట్ బాగా, ఆల్మోస్ట్ 1 month నుంచి వాడుతున్నాను. సో ఇప్పుడు నేను ముందు 91 kgs ఉన్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 86 kgs వచ్చాను. ఓకే, ఇంతకు ముందు 91 kgs ఉన్నారు, ఇప్పుడు ఎంత వచ్చారు సార్? 86 వచ్చాను. 86. డే 2 times వాడుతున్నాను, మార్నింగ్ ఈవినింగ్. ఓకే, 2 సాచెట్లు, పొద్దున్నే ఒక సాచెట్, సాయంత్రం ఒక సాచెట్. ఓకే, మీరు సాచెట్ వాడిన తర్వాత ఏం తినట్లేదు కదా సార్? తినట్లేదు. అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఏమన్నా తగ్గుతున్నాయా? అసలు తగ్గట్లేదు. అంటే బాగానే ఉంటుంది, నీరసం అట్లా ఏమనిపించలేదు. వెరీ గుడ్ సార్. 91 నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని కేజీలకు వచ్చారండి? 86. అంటే 1 నెలలో 5 kgs తగ్గారు. ఈ బాక్సులు మీకు రోజు ఉదయం పూట ఒకటి, సాయంత్రం పూట ఒకటి ఆడితే సార్ మనకి మీకు 5 boxes వచ్చి ఉంటాయి. 35 days వచ్చి ఉంటుంది. అయిపోతుంది. ఓకే, ఇంకేమేమి గమనించారు సార్ దీన్ని తీసుకున్న తర్వాత? బేసికలీ నార్మల్గా మనం వేరే ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఇన్న ప్రకారం అయితే కొంచెం ఎనర్జీ, కొంచెం నీరసం అవ్వడం, కొన్ని రివ్యూస్ నిన్న దీంట్లో అయితే నాకు అలా ఏమనిపించలేదు. ఆల్ ఫైన్, అంతా బాగానే యాక్టివ్గా ఉంటున్నాను, నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను, అంతా బాగుంది. సో మీరు 2వ ప్యాక్ కోసం వచ్చారు, చాలా సంతోషం సార్. సార్, మీరు ఇంత ముందు బరువు ఉన్నది కూడా ఫొటోస్ కూడా మాకు ఇస్తే కొంచెం తగ్గిన తర్వాత ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. మీరు స్వతహాగా ఏం చేస్తుంటారు సార్? నేను ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాను.
రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ కన్స్ట్రక్షన్. మీరైతే ఈ వాల్టన్ లో లేరు, కేవలం ప్రోడక్ట్ యూజర్ గా ఉన్నారు, అంతేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు మీకు అద్భుతమైన టెస్టిమోని అజయ్ గౌడ్ గారు మరి జడ్చర్ల నుంచి వారు ఇవ్వడం జరిగింది. ఇవాళ వారు ఆల్రెడీ వాడిన ప్రోడక్ట్ 1 వీక్ లో అయిపోతుందని రెండో ప్యాక్ కోసం హైదరాబాద్ ఆఫీస్ కి రావడం జరిగిందండి. వారు క్లియర్ టెస్టిమోని చెప్పారు. 1 మంత్ లో 91 నుంచి 86 కేజెస్ కి రావడం అంటే సుమారు 5 కేజీలు బరువు తగ్గారు. ఇంకా ఒక బాక్స్ ఉంది, మిగిలి ఉన్నది వాళ్ళ దగ్గర. దిస్ ఇస్ అ వెరీ గుడ్ టెస్టిమోని అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, సో ఇప్పటి వరకు విన్నారు. ఇట్లాంటివి ఒక 10-15 టెస్టిమోనీస్ మీకు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదే కాకుండా ఎవరికైనా షుగర్ ఉండి బరువు ఎక్కువ ఉంటే ఆ వ్యక్తులు VR4 కాదు Wipro10 వాడండి. Wipro10 VR4 ని ఇది కానీ ఒక్క పూట Wipro10 వాడి VR4 ని 2 పూట్ల వాడుకోగలిగితే ఈజీగా అది ఎలా వాడాలి అనేది కూడా మేము గైడ్ చేస్తాం మీకు. 1 ఇయర్ కాకుండా 6 మంత్స్ లోనే Wipro10 VR4 కాంబినేషన్ 2 కలిస్తే 6 మంత్స్ లో బీపీకి టాబ్లెట్ పక్కన పెట్టచ్చు, మన వీరారెడ్డి గారు చెప్పినట్టు. షుగర్ కూడా టాబ్లెట్లు లేకుండా చేయొచ్చు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవాళ మన Wipro10 ప్లస్ VR4 2 కాంబినేషన్ లో వాడితే మీ ఇన్సులిన్ వేసుకుంటా ఉన్నా లేకపోతే టాబ్లెట్లు ఉన్నా ఇమీడియట్ గా మరుసటి రోజే పక్కకు తీసి పెట్టచ్చు. కేవలం బాడీకి అలవాటు అయి ఉంటుందని చెప్పి ఒక 10-15 రోజులు మాత్రం పెట్టి చిన్నగా పక్కకు తీసేయచ్చు. 2 వాడుకునే ఆర్థిక స్తోమత ఉన్నటువంటి జీవితంలో ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా అంటే 2.5 మంత్ ఒక్కొక్క పూట వాడితే 2.5 నెలలకు వస్తాయి ఈ సాచెట్స్. అదే విధంగా Wipro10 3 మంత్స్ కి వస్తుంది. ఈ 2 కాంబినేషన్ లో పెట్టుకొని కానీ వాడుకోగలిగితే ఏ వ్యక్తి అయినా షుగర్ కానీ అదే విధంగా బీపీ కానీ బరువు తగ్గడం కానీ అన్ని పనులు పూర్తవుతాయి. సో ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వాల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ఎక్కడ కూడా మీ చర్మం అనేది వేలాడదీయబడదు, సాగిపోదు. ఎందుకంటే ఇది కండరాలను కరిగించదు కాబట్టి. మీ షేప్ అనేది అవుట్ కాదు, ఎలాంటి కెమికల్ లేనటువంటి ప్రోడక్ట్. సో దీన్ని మీరు వాడుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు మీరు చూడొచ్చు. దయచేసి దీన్ని వాడుకోండి. ఒకవేళ మీకు అప్పటికి ఇది సాచెట్ కలుపుకొని వాడినప్పుడు ఎలా వాడాలి? ఒక సాచెట్ ని కట్ చేస్తే 30 గ్రామ్స్ ఉంటుంది పౌడరు. దాన్ని 200 ml లేదా 250 ml వాటర్ లో బ్లెండర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. లేదా మనం మీకు షేకర్స్ అని మా దగ్గర దొరుకుతాయి, దానిలో వేసి బాగా షేక్ చేయాలి. వాటర్ లో ఈ పౌడర్ 30 గ్రామ్స్ పౌడర్ వేసి బాగా షేక్ చేసిన తర్వాత సిప్ బై సిప్ కూర్చొని చక్కగా తాగండి. అది ఉదయం పూట తాగాలి, ఇంకా బ్రేక్ఫాస్ట్ వేరే ఏమి అక్కర్లేదు. ఒకవేళ అప్పటికీ మీకు తినాలనే ఫీలింగ్ ఉంటే 2 eggs తినండి, లేదా స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు తినండి. అలా మీరు వాడుకోవచ్చు. బరువు చాలా తక్కువ తగ్గాలి నేను అని అనుకునే వ్యక్తి ఒక పూట వాడితే సరిపోతుంది. నైట్ పూట ఏదైనా ఫ్రూట్స్ తిని పడుకోవచ్చు. మరి దీన్ని మేము దగ్గరుండి గైడ్ చేస్తాం. ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందని ఘంటాపదంగా మనం చెప్పగలం. ఎందుకంటే అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఏ మాత్రం కెమికల్ లేనటువంటి ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని వాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాట్ లాస్ అవ్వండి. ఎవరికైనా ఆర్టరీస్ లో మనకి బ్లాకేజ్ అయింది అని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇది వాడుకొని తగ్గచ్చు. షుగర్, బీపీ, హార్ట్ బ్లాకేజెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ వాడుకొని మీరు క్వాలిటీ లైఫ్ ని అనుభవించాలని కోరుకుంటూ ఈనాటి సెషన్ ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రోడక్ట్ చాలా ఖరీదైనటువంటి ఇదండి, మలేషియా నుంచి వస్తుంది కాబట్టి 16,800కి మీకు ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఇవాళ మీకు ఆఫర్ ఒకటి ఇచ్చాడు. 2 ప్యాకులు ఒకేసారి కానీ కొనుక్కోగలిగితే ఓకే అండి. సో 15,200 రూపాయలతో